హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటైతే వచ్చేసాను. భగవంతుని సమర్పించడానికి ఈ ప్రకృతిలో ఎన్నో ఫలాలు ఉన్నప్పటికీ కేవలం అరటిపండు, కొబ్బరికాయకు మాత్రమే ఎందుకు ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు? ఎన్ని పిండి వంటలు చేసినప్పటికీ చివరిగా దేవునికి ఎందుకని కొబ్బరికాయను, అరటిపళ్ళను నైవేద్యంగా సమర్పిస్తారు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. హిందూ మతంలో కొబ్బరికాయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా దేవాలయాలకు వెళ్ళేటప్పుడు కొబ్బరికాయను కొట్టకుండా ఇంటికి రానే రారు. ఆ విధంగా భక్తిలో కొబ్బరికాయ కొట్టడం కూడా సర్వసాధారణమైపోయింది. ఇంట్లో ఏదైనా ప్రత్యేక పూజను చేసుకునేటప్పుడు కూడా చివరిగా కొబ్బరికాయను కొట్టడం అనేది ఆనవాయితీగా మారిపోయింది. భారతదేశం సాంప్రదాయాలకు పట్టుకొమ్మ లాంటిది. ఇక్కడ ప్రజలు సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా హిందూ ధర్మంలో దేవాలయాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. భగవంతుణ్ణి కొలిచేందుకు మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత కోసం కూడా ఎంతోమంది ఆలయాలకు తరచుగా వెళ్తూ ఉంటారు. ఇలా దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా చేసేది కొబ్బరికాయ తప్పకుండా కొట్టడం. కొబ్బరికాయనే ఎందుకు కొడతారు అనే సందేహం చాలామందిలో కలుగుతూనే ఉంటుంది. అయితే అసలు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి, దాని వెనుక ఉన్న కారణం ఏంటి అనేది చాలామందికి తెలీదు. హిందూ శాస్త్రాల ప్రకారం కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నిజానికి కొబ్బరికాయ మనిషి తలతో పోలుస్తూ ఉంటారు. కొబ్బరికాయ తల మీద ఉన్న పీచును మనిషి జుట్టుతో పోలుస్తారు. అంతేకాకుండా గుండ్రంగా ఉండే టెంకాయను మనిషి ముఖంతో, కొబ్బరికాయలో ఉండే నీటిని రక్తంతో పోలుస్తారు. ఇక టెంకాయను కొట్టిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని మనసుగా భావిస్తూ ఉంటారు. అయితే కొబ్బరిని దేవుడికి కొట్టినప్పుడు మనసులో ఉన్న కల్మషం, అహంకారం, ఈర్ష్యాద్వేషాలు అన్నీ తొలగిపోతాయని వేద పండితులు చెప్తున్నారు. అందుకే కొబ్బరికాయను ఆలయాలలో కొడుతూ ఉంటారు. అదేవిధంగా కొబ్బరికాయను కొట్టినప్పుడు ఈ విధంగా పువ్వు వచ్చినట్లయితే ఏదైనా ఒక కార్యాన్ని మొదలు పెట్టడానికి ముందుగా ఈ విధంగా కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే ఆ పనిలో విజయం సాధిస్తారు అని భగవంతుడు మనకి ఉద్దేశపూర్వకంగా తెలుపుతున్నట్లే. కొత్తగా పెళ్ళైన వారు టెంకాయను కొట్టినప్పుడు మధ్యలో పువ్వు వస్తే సంతాన ప్రాప్తి లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. కొబ్బరికాయ కొట్టినప్పుడు అది పగిలే విధానం కూడా కొంతమందిని తృప్తిపరుస్తుంది, మరి కొంతమందిని అసంతృప్తి పరుస్తుంది. కాయ సమానంగా పగిలితే మనసులోని కోరిక నెరవేరుతుందని భావిస్తూ ఉంటారు. అంతేకాదండి, కొంతమంది కొబ్బరికాయను కొట్టినప్పుడు లోపల పెరుగుగా కనిపిస్తుంది. అయితే కొబ్బరికాయను కొట్టినప్పుడు కుళ్ళిపోతే మంచిదా లేక అపచారమా అని చాలామందికి సందేహం అయితే ఉంటుంది కదా. కొంతమంది కాయ కుళ్ళితే కీడు సంభవిస్తుందని, చెడు జరుగుతుందని ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే అంత ఆందోళన చెందవలసిన అవసరము ఏమాత్రమూ లేదు. సానుకూల దృక్పథంతో ఆలోచించి మనసులోని కుళ్ళు ఈ రూపంలో వెళ్ళిపోయిందని భావించాలి. ఈ సృష్టిలో ఉన్న అన్ని ఫలాలను మనం తిన్న తర్వాత వాటిలో విత్తనాలను పారేస్తాం. తిని పారేయడం వల్ల ఆ విత్తనాలు ఎంగిలి అవుతాయి. వాటి నుంచి మొక్కలు వస్తాయి, మళ్ళీ ఫలాలను అందిస్తాయి. అంటే మనం తిని పాడేసిన విత్తనాల వల్ల వచ్చిన ఫలాన్ని ఎంగిలి ఫలంగా భావించి భగవంతుడికి నివేదించే విషయంలో కాస్త ఆలోచన చేస్తారు. అరటి పండుకి బీజం ఉండదు. ఓ అరటి చెట్టు నాటితే ఆ చుట్టూ వందల పిలకలు వస్తాయి, కానీ అరటిపండు నాటితే అరటి చెట్టు రాదు. అందుకే ఎంగిలి కాని ఫలం అరటిపండు. దీనిని పూర్ణఫలం అని కూడా అంటూ ఉంటారు. ఇక కొబ్బరికాయ కూడా అంతే. కొబ్బరి నాటితే కొబ్బరి మొక్క రాదు,
మనం తిని పాడేసిన పెంకు పీచు నుంచి కూడా కొబ్బరి మొక్క వచ్చే అవకాశం ఏమాత్రమూ లేదు. ఇంకా అరటిపళ్ళను ఎందుకు నైవేద్యంగా పెడతారు అనే విషయానికి వస్తే దీనికి సంబంధించిన ఒక పురాణ కథ కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. సృష్టి ఆదిలో విరాట్ స్వరూపునితో పాటు లక్ష్మి, దుర్గా, వాణి, సావిత్రి అనే శక్తులు ఆవిర్భవించాయి. వీరిలో రాధ, సావిత్రి ఇద్దరూ అత్యంత సౌందర్యరాశులుగా ఉంటూ ఉండేవారు. అయితే తన అంత సౌందర్యరాశి లేదని అహం ప్రదర్శించిన సావిత్రిని బీజం లేని చెట్టుగా భూలోకంలో జన్మించమని విరాట్మూర్తి శాపం ఇస్తారు. అరటి చెట్టుగా మారిన సావిత్రి శాప విముక్తి కోసం 5,000 సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సును ఆచరణ చేశారు. ఆమె తపస్సుకు మెచ్చిన విరాట్మూర్తి ఆమెకు పుణ్యలోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు. అంశరూపంలో మాధవ సేవ కోసం భూలోకంలో ఉండమని ఆదేశిస్తారు విరాట్మూర్తి. అప్పటి నుంచి దేవుడి పూజలో భాగమైపోయింది అరటిపండు. కనుక ఈ కారణంగానే గుడికి వెళ్ళినప్పుడు అరటిపళ్ళను లేదా కొబ్బరికాయలను తీసుకువెళ్ళడం పరిపాటిగా మారిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతుంది.